ఆయన ఊసరవెల్లి సంచలనాలే ఊపిరి, ధనార్జన ధ్యేయం, మైండ్ గేమ్లే బలం, మితిమీరిన ఆధిపత్యం, పార్టీలే ఆయన పావులు, వినకుంటే ఆరోపణలు. అప్రశాంత కిషోర్ కాదట, అప్రశాంత కిషోరు అంటే ప్రశాంతత లేదు ఆయనకి. అప్రశాంత కిషోరు ఆకృత్యాలు తొండముదిరి ఊసరవెల్లిగా మారిందని తెలుగునాట సామెత. ఇప్పుడు అది మరోసారి నిజమని ప్రశాంత్ కిషోర్ ఉదంతం కళ్ళెదుట సాక్షాత్కరిస్తుంది. చిన్న సర్వే టీంతో మొదలైన ఆయన రాజకీయ వాణిజ్యం ఇంతింతాయి ఒటిడంతాయి అన్నట్టు ఇప్పుడు దేశ రాజకీయ రంగాన్ని శాసించాలని చూస్తుంది. ఎప్పుడో ఎక్కడో గుజరాత్లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన టాలెంట్ను గుర్తించి తన రాష్ట్రంలో సర్వే చేయించుకొని దాన్ని అనుసరించి వ్యూహాలను అమలు చేశారు. నిజమే, ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు. కానీ తొండ ముదురుతుందని ఆయన అప్పట్లో గుర్తించినట్టున్నారు. నెమ్మదిగా దూరం జరిపారు. అయితే ముదురుతున్న తొండ ఊరుకుంటుందా? రాష్ట్రాలకు పాకింది. ఎక్కడికక్కడ సమాజాన్ని ఎలా విభజించి పాలించాలో ఆయా పార్టీల అధినేతలకు నూరిపోశారు. కొన్ని చోట్ల అనివార్యంగా ఆయన సలహాలు తీసుకున్న పార్టీలు గెలుపొందాయి. ఇక అంతే, ఆయన ఏకంగా దేశ రాజకీయాలని శాసిస్తా అనుకుంటున్నట్లు ఆయన ఉసరవెల్లి తొండముదిరి ఏదో అన్నట్టు సామెత తొండముదిరి ఊసరవెల్లిగా మారింది అన్నట్లు ప్రశాంత్ కిషోర్ పరిస్థితుంది. గుజరాత్లో నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో ప్రశాంత్ కిషోర్ని ఒక టీమ్గా ఏర్పాటు చేసి సర్వే చేయించిండు. ఆ సర్వే చేసిన సందర్భంలో ఆ టీం సర్వే వలన అక్కడ ఉన్న ప్రజల్లో ఆదరణ వల్ల గెలిచింది. దాని తర్వాత అన్యంగా మిగతా రాష్ట్రాలకి దేశ రాజకీయాలపైన ప్రభావం చూపాలని టీమ్స్ పెట్టుకొని ఆ టీమ్స్ యొక్క ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఎలక్షన్స్లో వ్యూహాలు ప్రతివ్యూహాలు చెప్పటం, ఆ ప్రతివ్యూహాల ఫలంగాన లేదా అక్కడ ఉన్న నాయకుల యొక్క వ్యూహాల వలన మొత్తానికి ఎగితే గెలుపొందినాయి. కొన్ని చోట్ల ఓడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దాన్ని ఆసరాగా చేసుకొని ఆయన దేశ రాజకీయాల్లో ప్రతిదీ నేను చెప్పినట్టే జరిగింది, నేను మాట చెప్పా అంటే ఓడాలంటే ఓడిద్ది పార్టీ, గెలవాలంటే గెలుస్తుంది అని ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి రెండోసారి ఓడిపోయే పరిస్థితి, అంత ఈజీ కాదు గెలవటం అని ఒక స్టేట్మెంటు ఓపెన్గా ఇచ్చేసిండు. మరి ఆయన దేన్ని బేస్ చేసుకొని ఇచ్చిండు? ఏ స్టాటిస్టికల్ డేటా ఉంది, ఏ టీము వీళ్ళది ఎక్కడ పనిచేసింది, ఎట్లా చెప్తుండంటే ఓవరాల్గా. అంటే దీంట్లో వేరే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రలోభాలకు లొంగే ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తుండో ఆయనకు కొంత బ్రాండ్ ఉంది కాబట్టి ఆ బ్రాండ్ను ఆడుకోవడానికి ఇటు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కూటమి ప్రయత్నం చేస్తున్నట్టు, ఆ కూటమి చేత ప్రభావితం అయ్యి ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చిందనేది నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కొంత స్టేట్మెంట్ ఆయన యొక్క వ్యాఖ్యలను ఖండించారు. దానికి సంబంధించిన ఒక వార్తని ఈరోజు ఇచ్చారు.